న్యాయమైన న్యాయ విధులను మాకు వివరించి నీ ధర్మశాస్త్రపు లోతులనైనా మేము ఎరిగి తెలుసుకుని నాయనా నీ అడుగు జాడలతో మేము నడుచుకుని కృప నడుచుకుని నీ ఉన్నతమైన ఉపదేశము మా మార్గమును సరళము చేసుకున్నట్టుకై మేము నడవలసిన త్రోవలను మాకు నేర్పించున్నదని మేము నమ్ముతున్నామయ్యా. నీ ధర్మశాస్త్రం, నీ కట్టడలు, నీ న్యాయమైన విధులు, నీ ఆజ్ఞలు, నీ ఉపదేశములు, నీ యొక్క వాక్కు తండ్రి మా మార్గములను సరళం చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. భక్తిహీనులు నీ మార్గమును ఎరుగక రక్షణకు దూరంగా ఉన్నారని మీరు సెలవిస్తున్నారయ్యా. నాయనా భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ ధర్మశాస్త్రం మరచువాడను కాను అంటున్నాడయ్యా. నాయనా అనేక మంది నీ ధర్మశాస్త్రం విడిచి నీతి న్యాయములను వివరించక రక్షణ మార్గములు ఎరక ధర్మశాస్త్రం ఉన్నటువంటి సంతోషమును ఎరుగని పిల్లల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. నీలో సంతోషం, నీలో సమాధానం, నీలో నెమ్మది, నీలో ప్రతివిధమైనటువంటి బాధలు, ప్రతివిధమైనటువంటి రోగములను విడిపించి నడిపించేటువంటి ఒక మార్గముందని ఎరుగని వారి కొరకైనా ఈ లేఖనాలు ఈరోజు నీతో మాతో మాట్లాడాయి. నీ బిడ్డలతో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ నాయన ఎన్నిక లేని పిల్లలమైన మమ్మల్ని ఉంచుకోండి. నీ దాసులుగా మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మార్గాన్ని బట్టి నాయన ఉపదేశములను బట్టి బోధలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఆలకించుటకు కావలసిన మనస్సును బిడ్డలకు దయచేయండి. నీ మార్గం అనుసరించి నడిచే కృపను దయచేయండి. సత్యమును ఎరిగి నడుచుకునే కృపను దయచేయండి. లోకం వైపే చూస్తూ నీ వైపు చూడలేక, నీ యొక్క మార్గములను అనుసరించలేక, సత్యమైనటువంటి అన్వేషణను ఎరగక బిడ్డలు ప్రభువా లోకములో అన్వేషిస్తున్నారు. లోకములోనైనా మీకు ఇష్టమైన కార్యములు అన్వేషిస్తున్నారు, నీకు ఇష్టం లేని మార్గములు అన్వేషిస్తున్నారు. మస్టు వలె లయపరిచేదను ఉందనేటువంటి విషయాన్ని గ్రహించలేనిగా వారుగా ఉన్నారయ్యా. భక్తిహీనులు ఒక దినమును ప్రభు తప్పక వారిని లయపరుస్తానని మీ వాక్యం సెలవించి ఎరుగని పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎరిగి క్రియలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నిత్యమునైనా ఎరిగిన పిల్లలుగా నీ వాక్యపు లోతులలో నాయనా, నీ వాక్యపు లోతులో ఉన్నటువంటి సారాంశమును ఎరిగిన పిల్లలుగా మనకి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని దినాలు లోకములో ఉంటారు, ఎన్ని దినాలు లోకమును అనుభవిస్తారు, ఎన్ని దినములు తండ్రి మీకు దూరస్తులుగా బ్రతుకుతారు, ఒక దినం లయమవుతారనే విషయాన్ని ఎరిగి నీ సన్నిధిలో మోకరించని వారిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ నీ సన్నిధిలో మేము విన్నటువంటి వాక్కులు మా జీవితాల్లో స్థిరపరచు. నిత్యము నిన్ను ఎదిగే కృపలో ఉంచడానికి కావలసిన ఆధ్యాత్మిక అనుభవాన్ని బిడ్డలకు దయచేయమని ఆరాధించి స్తుతించి గణపతి మహిమపరిచి నాయన నీ కృపలో నీకు ఇష్టలుగా తీర్మానం చేసుకోవడానికి నోరారా నిన్ను గణపరిచిన నాయన జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నిన్ను ఆరాధించడానికి మా రక్షణ కృప, నిన్ను గణపరచడానికి మీరు మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషంతో మనోరు తెరిచి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా.